హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇప్పుడు రొటీన్ రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ రెసిపీస్ కూడా ట్రై చేయాలి. అప్పుడే మన టేస్ట్ బర్డ్స్ అన్నీ యాక్టివ్లో ఉంటాయి, లేకపోతే డల్ అయిపోతాయి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టొమాటో వడియాల కర్రీ. ఇలా చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఈజీ రెసిపీ ఇది. ఈ కర్రీ ప్రాసెస్ కూడా టొమాటో కర్రీ లాగా సింపుల్గా ఉంటుంది. మనం ఈ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 5 టమాటోస్ ఇలా సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. అండ్ ఒక ఆనియన్, కప్పు వడియాలు అండ్ 4 ఎల్లిపాయలు. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఈ వడియాల్ని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఇవి ఆయిల్లో వేయించే కర్రీ చేసుకోవాలి. పచ్చిగా వేసి కర్రీ చేస్తే బాగోదు. ఇలా డైరెక్ట్గానే వేయించుకోవచ్చు, లేదా తాలింపు వేసినప్పుడైనా ఈ ప్రాసెస్లో అయినా వేయించుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో 2 ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర కొంచెం కొంచెం వేసుకోవాలి. అండ్ అవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తురుముకున్న ఆనియన్ అయితే దీంట్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి, లేదదైతే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనం పక్కన పెట్టుకున్న వడియాలని దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. వడియాలు వేసిన 1 మినిట్కి చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో ఒకసారి తిప్పేసి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ టొమాటోస్ మంచిగా ఉడకాలి అంటే 1 స్పూన్ ఉప్పు వేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి మంచిగా ఉడికిపోద్ది. టొమాటోస్ ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన 2 మినిట్స్కి కొంచెం వాటర్ అయితే పోయాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ వడియాలన్నీ మంచిగా ఉడికిపోతాయి. వడియాలన్నీ బాగా ఉడికిన తర్వాత దీంట్లో ధనియా పౌడర్, అలాగే గరం మసాలా కొంచెం వేసుకొని తిప్పుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. అడిగంటకుండా ఒక 1 మినిట్ పాటు అలా తిప్పితే కర్రీ అయిపోయినట్టే. టేస్టీ వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను చెప్పలేదు కదా, నా ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వడియాలు టేస్టీయే కాదు, హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో 3 పప్పులతో తయారు చేస్తాం మనం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.